సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందే. రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు, సింగపూర్ను చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా? 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, 1 కాదు 3 రాజధానిలు అన్నారు. పోనీ 3 రాజధానిలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా శాతం చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. మన దురదృష్టం రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము. ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరడానికి చెప్పవలసి వస్తూ ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తూ ఉంది అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు.
రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే, మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడడం. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒక్కరినే, పైన దేవుని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారులను ఎవరిని కూడా నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక TV5 అండగా ఉండకపోవచ్చు, ఒక దత్తపుత్రుడు మీ బిడ్డకు తోడుగా నిలబడకపోవచ్చు. కానీ మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు, ఎత్తులను కాదు, జిత్తులను కాదు, కుయుక్తులను కాదు, కుట్రలను కాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవ్వరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియచేస్తూ అప్రమత్తంగా ఉండండి అని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ, ఈ మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు. కానీ వాళ్ళు చెప్పే అజెండా ప్రజలకి నమ్మశక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. స్టార్ క్యాంపెయినింగ్ వస్తే మొత్తం కూడా విమర్శల దాడి అంతా కూడా అధికార పార్టీ మీదే ఉంటుంది. దాని ఎలా ఈరోజు ఏం కొత్త కాదండి, ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం. కానీ జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో, కాదు దానికి ఏంటి చెప్పు, విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా రాజా అని జగన్ గారు అదే చేస్తారు. ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని, తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు 2019 నుంచి ఈ రోజుటి వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగనన్నకే సపోర్టివ్గా ఉన్నారు అంటే అర్థం అదే. సో వాడెవడో తిట్టాడని మనం తిడితే ఏముంటుంది, నేను తెలంగాణలో నించుంటే అని చెప్పి అన్నిసార్లు చెప్పుంటాడు పవన్ కళ్యాణ్. నించుంటే కదా తెలిసేది, ఆంధ్రాలో నించుంటే 2 చోట్ల ఓడిచ్చారు, తెలంగాణలో పార్టీని నించోబెడితే బర్రె లెక్క కన్నా తీసిపోయాడు. అంటే ఎంత మీ మీడియా హైప్ చేసినా పవన్ కళ్యాణ్ని, లోకేష్ని జాకీలు పెట్టి ఎత్తాల్సిందే కానీ ఆ జాకీలు ఇరిగిపోతున్నాయి, వాళ్ళు మాత్రం పైకి రావట్లేదు. అంటే అధికార పార్టీలో సంబంధించి సీటు రానటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారని ఆ అధ్యక్షుడు కూడా చెప్పారు. అదే సునకానందం, పచ్చ ఛానళ్ళ సునకానందం. ఇప్పటి వరకు 170 చోట్ల అనౌన్స్ చేయలేకపోయారు. సో ఎక్కడైనా ఎవరైనా కొట్టాడుకొని బయటకు వస్తే వాడికి సీట్ ఇద్దామా అనే ఆలోచన. సో అలా ఎవడొచ్చినా కూడా వాడి ఓడిపోవడం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, జగనన్న అజెండాతో గెలిచిన 23 మంది డబ్బు కోసం, పదవుల కోసం తెలుగుదేశం పార్టీకి వెళితే 2019 ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని చిత్తుగా ఓడించారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ఇక్కడి నుంచి పోయేవాడికి రాజకీయంగా సూసైడ్ చేసుకున్నట్టే తప్ప మరొకటి కాదు. ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసేవాడు, ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడినే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు, ఇష్టపడతారు. అలాంటి జగనన్నతో ఉంటే ఒక్క ఎమ్మెల్యే ఎంపీయే కాదు కదండి,
ఎమ్మెల్సీలు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్ ఉన్నాయి. ఎవరికి ఏం సరిపోతుంది, ఏ టైంలో ఎవరికి ఏం ఇవ్వాలో జగనన్నకు తెలుసు. ఫస్ట్ టైం నాకు కూడా జిల్లాలో మరి సమీకరణ వల్ల మినిస్టర్ ఇవ్వలేనప్పుడు ఏపీఐసి చైర్పర్సన్ ఇచ్చారు. సో జగన్ గారికి తెలుసు ఎవరితో ఎలా ప్రజలకి సర్వీస్ చేయించాలి అని. అంతేగాని పదవులే పరమావధిగా పార్టీలు మారేవాడికి ఎప్పటికీ కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎవరు వెళ్తారు? అది ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు, జనసేన తెలుగుదేశం మాకు తెలదు, ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి వెళ్ళేవాళ్ళు ఎవడు ఉన్నాడా? అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, వాడి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, వాడి పేరు చెప్పండి. లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు, ఒకటి పేరు చెప్పండి. పీకేసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకేస్తే ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం మానేసి ఇంటికాడ కూర్చుంటారా? వాళ్ళకి అప్పుడే చెప్పాడుగా అసెంబ్లీ అదండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి సర్లే చూస్తానని చెప్పమంటే నేను సీట్ ఇవ్వనని. మీరు రామాయణం ఎంత రాముడు సీత ఏమవుద్దండి నేనేం చెబుతా? కాదు 4 ఏళ్ళు వాళ్ళ నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా? మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు, మీరు గబూలే పలిగిసిపోయారని చెప్పి చెప్పాడా? వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఇవ్వను అన్నాడు, అందుకని చెప్పి మేము వేసామని చెప్పి. మళ్ళీ రామాయణం అంతిన రాముడు సీత ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వనంటే వెళ్ళిపోతారు. రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగక ఎమ్మెల్యేలు తీసేస్తున్నారా? ఇప్పుడు మీ ఛానల్లో నిన్ను తీసేశారనుకో, కాదే మీ ఛానల్ పనికిరాందని నిన్ను తీసేసినట్ట, లేదా మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని నిన్ను తీసేసినట్ట? నేను అడిగేదాన్ని సమాధానం చెప్పు. ఇప్పుడు నీ ఛానల్లో నిన్ను తీసేశారు నేను ఒక్కనే అంటే మీ ఛానల్ సరిగ్గా వార్తలు చూపించట్లేదని, మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని, మీ ఛానల్ పనికిరాందని నిన్ను తీసేసినట్ట. ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేనైనా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది. లేకపోతే సామాజిక సమీకరణాల్లో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని 365 రోజులు ఇక ఎలక్షన్ వచ్చినప్పుడల్లా అతనికే సీట్ ఇవ్వాలని అని రాసి ఉందా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అడిగెత్తాడు, ఇప్పుడు నలుగురిని మార్చాడు నా మీద. ఇప్పుడు వెళ్ళి అడగండి. అదే ఇప్పుడు నేను 4వ వాడి మీద పోటీ చేస్తాను, వెళ్ళి అడగండి. గంటకు ఒకటి పూటకు ఒకటి మారుతాడు. ఆడిని వదిలేసి నలుగురిని మారితే మమ్మల్ని అడుగుతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్సీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండటం కోసం పనిచేస్తా. పదవులు నా ఏకముఖతో సమానం. నాకు ప్రతి మీటింగ్ లో కూడా చంద్రబాబు ఒకటే మాట చెప్తున్నారు, ఇక్కడ పనికిరాని చేత అక్కడ పనికి వస్తుందా, ట్రాన్స్ఫర్లు ఉంటాయి అని ప్రతి మీటింగ్ లో అదే మాట. మీరు అడగండి తమ్ముడు. చంద్రగిరిలో 78లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత కుప్పం వెళ్ళాడు. 79, 83లో చంద్రగిరిలో ఓడిచ్చారు కదా. ఇంతవరకు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక అతని సొంత నియోజకవర్గంలో 5 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు కదా తెలుగుదేశం పార్టీ. 3 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 సార్లు వైసీపీ గెలిచింది కదా. చంద్రబాబు నిన్నే వెళ్ళి అక్కడ పండుగ చేసుకున్నాడు కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్ళి చౌట. మరి ఈ సన్నాసి ఈ వెధవ ట్రాన్స్ఫర్ అయ్యి కుప్పం వెళ్తే అక్కడ ఎట్ట గెలిచావరా పిచ్చి నా కొడకని చెప్పి అడగండి, నన్ను అడుగుతావు నువ్వు. ఇప్పుడు మీ మీద ఓడిపోయిన అభ్యర్థులను మార్పు చేశారు, కానీ ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలని సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఫెయిల్యూర్గా మనం భావించాలా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాలి? ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే 175 మందిని మార్చేస్తారు కదా. ఒక 40 మందిని 30 మందిని ఎందుకు మారుతారు? కాదు ఇప్పుడు నేను గెలుస్తా, నాకు సీట్ ఇస్తున్నాడు, పక్క కాన్స్టిట్యున్సీలో గెలిచే అవకాశం లేదు. నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా. నువ్వు ఎవరిని పడితే అని కాలు మీద కాలు వేసి కూర్చుని ఏంట్రా ఉర్రాయి గారే అన్నావు అనుకో, నీ మీద ఉంటుంది. కాబట్టి నాకు వేయరు కదా ఓటు. వీడు పనికిరానాడు, వీడు అయితే కనుక మేము ఏ ఓటు వేయమని చెబుతారు. ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ 303 మంది ఎంపీలకు ఇచ్చేద్దా సీట్లు? కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 70 మందికి 60 మందికి సీట్లు ఇచ్చేద్దా? చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికీ ఇచ్చేసాడా? ఇప్పుడు జవహర్ ఎక్కడ కోరు నుంచి తీసుకొచ్చి తిరూరు ఎందుకు పెట్టాడు? సంకనాగదేవని పెట్టాడు ఏంటి ఎవరిదన్నా? లేకపోతే ఎమ్మెల్యే పాయిగ్రాపేట నుంచి తీసుకొచ్చి కొవ్వూరులో ఎందుకు పెట్టాడు? బుచ్చి చౌదరిని సెంట్రల్ నుంచి రూరల్కి ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ పనికిరాన్న కొడుకు ఆ పక్కన పనికి వచ్చాడు ఆడికి. గద్దెరామోహన్ గన్నవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు? విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో ఎందుకు పెట్టాడు? దేవినేని ఉమాగాడిని నందిగామ నుంచి తీసుకొచ్చి మైలవరంలో ఎందుకు పెట్టాడు? అంటే ఈడు చేస్తేనేమో సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం.
సొల్లు మాటలో 420 మాటలు చంద్రబాబు